నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పళ్ళంగా హుటాహుటిన సింహాచలంలో ఎక్కడైతే ఆ గోడగూలి 7 మంది మరణించారో వాళ్ళని పరామర్శించేదానికి వెళ్ళినాడు. అక్కడ దాకా ఏ తప్పు లేదు కూడా. కానీ పూర్వాపరాల్లోకి వెళ్ళి చూస్తే అసలు ఆ గోడ ఎందుకు కూలింది మనం ఆలోచన చేసి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా, అంటే అందరూ క్లారిటీ ఒక మైండ్ పెట్టి మనసుతో ఆలోచన చేయండి. బోర్గడ్డ అనిల్ ఈ విషయం మనం ఆలోచన చేసి చూస్తే, బోర్గడ్డ అనిల్ ఆ గుంటూరు నుంచి రాజమండ్రి జైలుకు వెళ్ళే మధ్య మార్గంలో దాదాపు 7 మందిలో 8 మందిలో పోలీసు వారిని సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు? స్వయాన బోర్గడ్డ అనిల్ ఫోన్పేతో వాళ్ళందరికీ బిర్యానీలు తినిపించడము, అంటే ఆ పోలీసు వారు బోర్గడ్డ అనిల్కి వంతమానారు. అసలు ఈ పోలీసు వారు అందరూ ఎవరు అంటే బోర్గడ్డ అనిల్ సాయం చేసిన వారు. వాళ్ళు విధుల్లో ఉన్నటువంటి పోలీసు వారా లేక వైసీపీ కార్యకర్తలని మనందరికీ డౌట్ వస్తుంది. ఆ ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత కాలంలో ఒక 10 రోజులు కూడా గ్యాప్ రాలా. ఈలోపు బోర్గడ్డ అనిల్కి మెత్తటి బెడ్ పరిచి పైన ప్యారడైస్ లాగా, అంటే ఒక స్వర్గంని తలపించే విధంగా ఒక తెల్ల బెడ్షీట్టు, నీట్గా ఒక దిండ్లు అన్నీ అమర్చి అక్కడ మొనబెట్టారు బోర్గడ్డ అనిల్ని. అంటే సపరీలు చేశారు. ఈ యొక్క విషయంలో ఉండేది ఎవరు? అక్కడ కూడా పోలీసు వారే, అంటే ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి పోలీసు వారు. దీని ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, పూర్వం అంటే గతంలో 5 ఏళ్లలో వైసీపీలో పనిచేసినటువంటి కొద్దిమంది అధికారులలో ఇంకా వైసీపీ వాసనలో పోవనంటే పోలేదు. ఈలోపు వాళ్ళకి ధైర్యం ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ద రియల్ కింగ్ అనుకోండి, అంటే వైసీపీ వారికి పులివెందుల ఎమ్మెల్యే ఈ జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడు వచ్చి ఇటువంటి శవయాత్రలో భాగంగా ఎక్కడైతే ఒక శవాలు కనిపిస్తాయో, స్పైడర్ సినిమాలో ఒక విలన్ మాదిర, ఆ స్పైడర్ సినిమాలో విలన్ అన్న వచ్చి కామన్ మ్యాన్స్ అందరూ ఉంటారు, వాళ్ళ మధ్యలో ఉండి వికటాటహాసం చేస్తూ ఉంటాడు, తృప్తి పడుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే, తెల్ల చొక్కా వేసుకుని వచ్చి ఒక ఎమోషన్ రేకెత్తిచ్చే విధంగా మాట్లాడుతున్నానే ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ మాటకా మాట దాదాపు 22 నుంచి 25% మేర వైసీపీకి ఉన్నటువంటి క్యాడర్ ఆయన మాటలను ఓన్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇదే ఎపిసోడ్లో సింహాచలం ఎపిసోడ్లో అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ ఎవరంటే, గతంలో ఆయన పదవీ కాలం అయిపోయినప్పటికీ డిప్యూటేషన్లో ఉన్నటువంటి ఇంజనీర్ అక్కడ పనిచేస్తున్నాడు. అదే ఇంజనీరు కావాలంటే మీరు వివరాల్లోకి వెళ్ళి చూడడం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని పేర్లు మనం చెప్పకూడదు కాబట్టి చెప్పలేకున్నాము. అదే ఇంజనీరు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అక్రమంగా రుషికొండ ప్యాలెస్ని చెప్పగొరిగినట్టు గొరిగేసి, అక్కడ ఆయన ప్యాలెస్కి ఏదైతే అంటే గవర్నమెంట్ సొమ్ముతో, అంటే గవర్నమెంట్ కోసం ఏదో కడుతున్నాము ఒక బిల్డింగ్ అని చెప్పి రాతపూర్వకంగా రాసినాడో, దాని యొక్క ఎస్టిమేషన్ పెంచేసి ముందు 100 కోట్లు, 120 కోట్లు, 150 కోట్ల నుంచి 400 కోట్ల పైనకి ఎస్టిమేషన్ పెంచేసిన ముఖ్య అధికారులు ఆ యొక్క ఇంజనీర్ కూడా ఒకడు. సో ఆయన ఒక వైసీపీ కార్యకర్త అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆ ఇంజనీరే ఈ యొక్క గోడను కట్టాడు. హుటాహుటిన అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2022లో కట్టవలసినటువంటి గోడ ఇప్పుడు బాబు గారు అక్కడికి పర్యటన చేస్తున్నాడు అని చెప్పి, అంటే ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన ప్రతినిధులు అక్కడికి వస్తున్నారని చెప్పి, అక్కడికైనా ఏదైనా సరే ఇంకా ఈ పనులు జరగలేదు అని చెప్పి వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారని చెప్పి హుటాహుటిన ఆ గోడను కట్టేశారు. అక్కడ దాదాపు 23 సెంటీమీటర్ల మేర వర్షపాతం కూడా నమోదైంది. సో ఇది మానవ ప్రమాదము. అంటే ఈ ప్రభుత్వానికి ఈ యొక్క విషయం తెలియనికుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు మేనేజ్ చేయడము, ఈ ఇంజనీర్ అడ్డపడి ఈ యొక్క మొత్తం ప్రమాదానికి దారి తీసాడు ఆ ఇంజనీరు. ఏది ఏమైనా అక్కడ 7 మంది చనిపోవడము మనం అందరం బాధపడే విషయం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బాధ అంటూ ఉంటుంది. ఈ విషయం పైన బాబు గారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి ఆయన ఏం చెప్పాడో, కావాలని ఇటువంటి పనులు చేయాలంటుందా? అది ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి బాబు గారు ఇటువంటి ఘటనలు ఖచ్చితంగా ఒప్పుకోనంటే ఒప్పుకోరు. సో ప్రభుత్వానికి ఇది మచ్చ వస్తుందని చెప్పి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేయడము, అధికారులు ఒక 2-3 గంటలు ఎక్కువసేపు అక్కడ కూర్చొని పెట్టి వాళ్ళకు అన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఉంటే, మీరు ఎంతసేపు కూర్చొని పెడుతున్నారు బాబు గారు అని చెప్పి మళ్ళీ బాబు గారిని అంటారు వీళ్ళందరూ అధికారులు కూడా. సో ఆయన కాలపరిమితిని తగ్గించుకొని ఇవాళకి వాళ్ళ పెన్షన్లు పంచుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కార్యక్రమానికి కూడా బాబు గారు అటెండ్ అయినట్లేరు. ఇంక అర్థం చేసుకోండి. అంటే ఇటువంటి ప్రమాదాలు బాబు గారు సృష్టించాలని చేయాలని ఇటువంటి ఏ కోశాన ఉండదు. కానీ ఎవరో చేసిన తప్పుకి బాబు గారిని అందరూ వేలెత్తి చూపిస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ప్రభుత్వంలో గతంలో సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ మాదిరి మీడియా సమావేశంలో మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. వాస్తవంగా ఆయన చేసిన తప్పులు కూడా ఇప్పుడు వాస్తవంగా చెప్తాను, దయచేసి గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు కూడా దయచేసి గ్రహించండి. ముందుగా ఆయన ఏం మాట్లాడినాడో వినే ప్రయత్నం చేద్దాం. చేసినాము అని పశ్చాత్తాపం లేదు. ఈ కుటుంబంలో 4 చనిపోయినారు. చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి
25 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తాం. ఇదంతా ఎట్టున్నదంటే పూరి జగన్నాథ్ సినిమాలో లాజిక్స్ అంటూ ఉంటాయి. అది ఏ విధంగా చెప్తున్నాడు, ఈయన జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి 25 లక్షలు ఇచ్చారంట. నిజంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి బాబు గారు ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షలు ఇవ్వడము, ఈ కుటుంబంలోని ఏ వ్యక్తికైనా ఆ యొక్క టెంపుల్స్లో ఉద్యోగం కల్పించడము, ఇలా రకరకాల పరిహారాలు ప్రకటించడం జరిగింది. అంతకుమించి ఏం చేయగలరు బాబు గారు అయినా సరే? వాళ్ళ కుటుంబాన్ని కలిసి ఈయన తప్పు జరిగింది అని చెప్పి ఎక్కడ తప్పు జరిగింది అని బాబు గారు ఉంటూ ఆయన భరోసా ఇవ్వడానికి కూడా బాబు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ మాదిరి మాట్లాడుతూ ఉంటే నిజంగా అంత అసహ్యంగా రాష్ట్ర ప్రజలు అసహించుకున్నారు. ఆ స్పైడర్ సినిమాలో ఆ విలన్ మాదిరినే ఈయన చేస్తున్నటువంటి నిర్వాహకము ప్రతి ఒక్కరికి జుగుప్సాకరంగా ఉంటుంది. చెప్తా ఉన్నారు, నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి, ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం తప్పిదం వల్ల ఎంత నీతిగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇటువంటి వ్యక్తిని చూసి 2019లో న్యూట్రల్ ఓటర్లందరూ వైసీపీ కుమ్మేశారు ఓట్లు అంటే ఇంకా అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇలా తెల్ల చొక్కా వేసుకొని ఒక శాంతి కామకుడు అంత ప్రబుద్ధుడు, ఇంతకు మించిన అమాయకుడు ఎవరూ లేరన్నట్టు ఆయన చేసుకున్నటువంటి ప్రొజెక్షన్స్ అసలు రియలీ హ్యాట్స్ ఆఫ్. ఎవ్వరికీ అది వర్తించదు. అది జగన్మోహన్ రెడ్డి ఏమో ప్యారస్లో కూర్చొని ఇటు చేతులు కట్టుకొని ఇట్లుంటాడు. సాక్షాత్తు చిరంజీవి లాంటి వారి దగ్గర కూడా నమస్కారం పెట్టినా కూడా ప్రతి నమస్కారం లేకుండా సిగ్గుపడతా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇవాళ నీతులు చెప్తా ఉన్నాడు. ఏది అంత శాంతకామకుడు, కొన్ని ఏదైతే తప్పులు కాదు దారుణాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తానండి. గతంలో రథాలకు నిప్పు పెట్టినారు, అది జగన్మోహన్ రెడ్డి చేపించాడా లేకుండా అంటే ఈ హిందుత్వం అంటే ఆయనకి ఇష్టం లేక చేపించాడా అనేది పక్కన పెట్టేస్తే, ఆ రథాలకి నిప్పు పెట్టి కాల్చినటువంటి వ్యక్తులను ఎవరినైనా అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేసింటే దయచేసి కామెంట్లో పెట్టండి. అదేవిధంగా ఆలయాలపైన దాడులు, ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోయి ఉంటే విగ్రహానికి ఆయన ఏమన్నా నిజమైన స్వామియా, ఇరిగిపోతే వాళ్ళని అని చెప్పి ఈయన కొడాలి నాని లాంటి వాళ్ళు అన్న మాటలు మనం మర్చిపోయినాం. ఇప్పటికీ విగ్రహాలు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఆలయాల భూమి కబ్జా, సింపుల్గా అనడం లేదు. మనం శారదాపీఠం విషయం మనం చూసుకుంటే తిరుమలలో ఈయంతో పాటు వీళ్ళ తండ్రి గారు కూడా శారదాపీఠం అధినేతకి స్వరూపానంద స్వామికి ఆలయాలు అక్రమంగా కట్టబెట్టేశారు. ఆలయానికి సంబంధించిన భూముల్ని అక్కడ ప్రైవేట్ బిజినెస్ జరిగే విధంగా వాళ్ళకు పురమాయించి పెట్టేశారు. వాళ్ళకి భూములు, వాళ్ళ నుంచి వీళ్ళకి డైరెక్ట్ కమిషన్లు. ఆయన తప్పు చేయకుండా ఉంటే స్వరూపానంద స్వామి అంటే దైవ సముద్రుడిగా భావిస్తూ ఉంటారు అందరూ. ఆయన ఎక్కడికి పోయినాడు? ప్రభుత్వం ఇక్కడ అధికారం చేపట్టగానే ఆయన ఎక్కడికి పోయినాడో తెలీదు. సో ఆ శారదాపీఠానికి సంబంధించిన భూములు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. తెలిసి తప్పులు చేసినారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు. సో ఆ రోజు లేనటువంటి నోరు ఈ రోజు ఎందుకు లేస్తుంది? ఆ రోజు చెప్పాల్సింది. నిజమైన బాధ్యత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే మాట్లాడిన అలా చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి 25 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి, ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పిదం వల్ల, అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఏమిస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటన ఇంతకు ముందు విశాఖపట్నంలో జరిగితే, ఇలాంటి ఇంచుమించు ఘటన జరిగితే గ్యాస్ పాలిమర్స్, ఇలాంటి ఘటన జరిగితే ఎల్జీ పాలిమర్స్కి సంబంధించిన విషయం ఆయన చెప్తున్నాడు. ఈయన చెప్పింది ఏంటంటే ₹1 కోటి ఇచ్చామని చెప్తున్నారు. ఆ బాధితులు అంటే దాదాపు 11 మంది చనిపోయినారు ఆయన చెప్పినటువంటి. ఆయన సీఎంగా ఉన్న టైంలో ఆయన ఆ రోజు ఎందుకు ఆ ప్రమాదం జరగకుండా ఆపలేకపోయినాడు అనేది నా ప్రధానమైన ప్రశ్న. సరే, ప్రమాదం శాతపు ఆ ప్రమాదం జరిగింది, 11 మంది చనిపోయినారు. కానీ ఆ బాధితుల్ని తట్టి లేపి అడిగితే మీకు అర్థమవుతుంది. కేవలం ఇచ్చింది ₹2 లక్షల మాత్రమే. ఈయన చెప్తున్నటువంటి ₹1 కోటి పేపర్ పైన మాత్రమే ఉంది, అందింది 2 లక్షలు మాత్రమే. అంతెందుకు, అంబటి రాంబాబు లాంటి వారు ఎక్కడైనా సరే ఒక 4 లక్షలు, 2.5 లక్షలు, కొంతమంది పెట్టుకోలేని వాళ్ళు 1,30,000 ఈ మేర హాస్పిటల్లో ఖర్చులు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకుంటే దాంట్లో నాకు అర్థం డబ్బులు కావాలంటే అంబటి రాంబాబు చేసింది ఏంటంటే దాదాపు 5 లక్షల వ్యవహారం, ₹5 లక్షల మేర వ్యవహారం, 2.5 లక్షలు కానీ నాకు ఇస్తే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తాను అని చెప్పి 5 లక్షలు వీళ్ళ అకౌంట్లో పడడం, దాంట్లో వచ్చి 2.5 లక్షలు కబ్జా చేసేయడం, అంటే పెరుక్కోవడం. సో వీళ్ళకు బాధితుల పైన ఏ మేర
ఏ మేర ప్రేమ ఉన్నదో మనకు అర్థమవుతుంది, మనం ప్రతి ఒక్కరు గ్రహించాలి. సరే, ఈయన చెప్తున్నాడు ప్రమాదం జరిగింది కదా, ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఈయనకి ఏదన్నా బాధ్యత ఉంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, అది ఎవరు కూడా ఆపే విషయం కాదు. విమర్శించాలా, ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలా, దానికి కూడా తప్పు లేదు. కానీ పూర్వం మద్యం స్కామ్లోను, ఇసుక స్కాము, గ్రావెల్స్, ఆఖరికి రేషన్ బియ్యం స్కాము, పందికుక్కులాగా తిన్నటువంటి రేషన్ బియ్యం స్కాము, వీటన్నిటిలోనూ కేవలం 100 రూపాయలు సంపాదించింటే, అంటే వీళ్ళు ఇప్పుడు కనీసం 25 రూపాయలు కన్నా ప్రజలకు కన్నా ఇవ్వగలిగితే, ఇటువంటి ప్రమాదాలు ఎక్కడైనా జరిగితే నెక్స్ట్ వీళ్ళు అధికారం చేపట్టేదానికో లేకుండా ఉంటే కొద్దిమేర సీట్లు పెంచుకునేదానికో అవకాశం ఉంటుంది. ఇదంతా ఏమి జరగల జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించిన రాజంపేటలోని ఆ యొక్క డ్యామ్, అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు ఏకంగా 37 మంది చనిపోతే ఆ రోజున సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 10 రోజుల తర్వాత అక్కడ పర్యటన చేయగా అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో, మా దిక్కు చూడండి ఒకసారి, మాకు ఏదైనా ఒక సాయం అందించండి అని అడిగితే గమ్మని ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయినాను, సింపుల్గా ఒక బూత్ పదం అని చెప్పి వాడి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి. అదే డ్యామ్కు సంబంధించి ఆడ కూలిపోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బాబు గారి సతీమణి వచ్చి అక్కడ 40 లక్షల రూపాయలు ఇన్స్టెంట్గా చెక్ అందించారు నారా భువనేశ్వర్ గారు. అది రియల్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఆ బాధితుల యొక్క బాధ్యతను తీసుకునే వ్యక్తుల యొక్క సహజ నైజం ఆ విధంగా ఉంటుంది. అంతెందుకు కచ్లూరు దగ్గర దాదాపు 47 మంది బోటు ప్రమాదంలో మునిగిపోతే అక్కడెక్కడా లేడే జగన్మోహన్ రెడ్డి కనీసం వచ్చి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు అందించలేకపోయినాడు. ఎందుకంటే అక్కడికి వచ్చి ఆయన కన్నా బాధితులను కన్నా పరామర్శిస్తే ప్రభుత్వం మొత్తం ఈ తప్పులో ప్రభుత్వం కన్నా బయటకు వస్తుంది, ప్రభుత్వం ఊరికి అనవసరంగా అబాస్ పాలవుతుంది అనుకున్నాడో ఏమో. కనీసం ఒక్క మాట కూడా ఇది తప్పు జరిగిందని చెప్పి బయటకు వచ్చి మాట్లాడాల. అంతేందుకు అంతకుముందు హుద్దు జరిగినప్పుడు బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కేవలం 15 రోజుల్లో బాబు గారు ఆ 15 రోజులు వైజాగ్లో ఉండి మొత్తం రిపేరింగ్ వర్క్స్ అని చేసినాడు. ఎట్టున్నటువంటి వైజాగ్ని ఆ విధంగా చేసిపోయినాడు. ఆ రోజు ఎట్టుపోయినాడు జగన్మోహన్ రెడ్డి. అంతేందుకు మొన్న కృష్ణా రివర్ విషయంలో ప్రకాశం బ్యారేజ్ను కూల్చివేసే దాంట్లో వైసీపీ వారు పడవల్లో పూర్తిగా ఇసుకు నింపి ఆ డ్యామ్ పైకి వదిలినారంటే వాళ్ళ కుట్రాపూరిత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఈ మొత్తం వ్యవహారంలో నేను చెప్తున్నది ఏంటంటే, శవాలు ఎక్కడుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వాలిపోతాడు. ఆయన వాలిపోయినా తప్పు లేదు, కానీ బేస్లెస్ అలిగేషన్స్ చేయడం నిజంగా దారుణం. ఈరోజు బాబు గారు ఇక్కడ ఏదైతే బాధితుల విషయం, ఆ బాధితుల్ని ఏ విధంగా పైకి తీసుకురావాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఉంటే, ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు, కనీసం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టలేడా ఆ బాధితుల కోసం? అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా సరే బా మాకు భరోసా ఉన్నది, మాకు జగన్ ఉన్నాడని చెప్పి నిజంగా ఫీల్ అవ్వరా? అక్కడ పోయి శవాలను చూసేటప్పుడు ఆడ నవ్వుతూ ఉంటాడు. అక్కడ సీఎం జగన్ అని వాళ్ళు జేజేలు పలుకుతూ ఉంటారు. అది అయిపోయినప్పుడు ఆడ నవ్వుతూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చినప్పటికీ ఆగ్రహావేశాలతో మాట్లాడుతూ ఉంటాడు. సో మొత్తం ఎపిసోడ్ ఏ విధంగా ఉంటుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి పట్ల నేనైతే చెప్పగలను. ధన్యవాదాలు.